మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ప్రేమగల తండ్రి, చదవబడి వాక్యం నుంచి మాతో మీరు మాట్లాడమని మీ కృపలో ఎల్పదాసుని అంగీకరించి మీ అద్భుతమైన హస్తముల్లో దాచి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలను చేసి మహిమ పొందమని వాడుతున్న ఉపకరణాల మీద వింటున్న సమస్త ప్రజల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్రానుభవాలు అనే శీర్షికను మనము దేవుని వాక్యాన్ని ఈ 3వ సంఘారాధనలో ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలింది మొదలుకొని వాగ్దాన దేశానికి చేరి అక్కడి స్వాస్థ్యాలు హస్తగతం చేసుకొని అనుభవించే వరకు జరిగిన సకల సంభవాల ఆధ్యాత్మిక అనుభవాల విశ్లేషణ ఈ యొక్క ధ్యానం యొక్క ఉద్దేశం. ఐగుప్తును విడిచిపెట్టి సముద్రాన్ని దాటి ఎడారిలో అరణ్యం మధ్యలో ఒక దేవాలయమును నిర్మించే అనుభవాల దగ్గర మన ధ్యానం ఉన్నది. ఇప్పుడు దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి పిలిచి, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని ఆజ్ఞాపించింది లగాయితూ నేర్పిన అనుభవాలే పాఠాలుగా ఈ ధ్యానాలు చేస్తున్నాం. గత వారంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి విధమైన పరిచర్యకు కూడా ఆత్మపూర్ణులే కావాలి, ఉండాలి అనే ఒక తీవ్రమైన దైవిక నియమాన్ని మనము ధ్యానం చేశాం. అది ఏ స్థాయిలో పరిచర్య అయినా దానికి ఆత్మపూర్ణులే కావాలి. అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడ్డాం. ఈ పూట దేవుడు మాట్లాడుతూ, నీ ప్రజలను విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరించమని చెప్పు, ఏలయనగా మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని ఒక మాట మాట్లాడారు. ఆ రెండింటికి ఉన్న ఆ ఇంటర్లింక్ మీరు గుర్తుపట్టాలి. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని చెబుతూ మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, మీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉన్నట్టు అదే గుర్తు అని చెప్పారు. మీరంతా నోట్ చేసుకోవాలని నేను కోరుతున్న పాయింట్ ఏంటంటే, ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడంలో పాలు పొందడంలో దాగి ఉన్న ఒక ఆశీర్వాదం జనులు పరిశుద్ధపరచబడుట. అంటే నువ్వు ఆయన సన్నిధికి రావటం ద్వారా, ఆయన్ని ఆరాధించడం ద్వారా, మందిరములో గడుపుట ద్వారా తన మందిరములో చేరిన తను ఆరాధిస్తున్న సేవిస్తున్న ప్రజలను దేవుడు పరిశుద్ధపరిచే ప్రక్రియలో వాళ్ళు దీవెనలు పొందుతున్నారు, పునీతులు అవుతున్నారు. ఆరాధించడానికి, సేవించడానికి, పూజించడానికి, అర్పించడానికి నీవు వస్తావు. కానీ వచ్చినప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడిగా ఉంటాను అని దేవుడు మాటిచ్చాడు. అనగా మందిరానికి వచ్చేవాళ్ళు, ఆరాధనకు వచ్చేవారు, పరిచర్యలో పాలు పొందేవారు ఖచ్చితంగా అర్హమైన ఒక వాగ్దానం ఏమిటంటే, మీరు చేసే ప్రార్థన, ఆరాధన, పరిచర్య మీరు చేస్తూ ఉండగా ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడిగా ఉంటాడు అనేది వాక్యంలో రాయబడిన మాట. అందుకనే పరిశుద్ధపరిచే దేవుడును అనే మాటకి ఆ విశ్రాంతి దినానికి లింకు పెట్టి మాట్లాడాడు. ఆ 12, 13 వచనాలు మరోసారి చదివి సహాయం చేయండి.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసి కొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. దాని అర్థం ఏమిటి చెప్పండి? మీరందరూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనేనని మీకు తెలియనట్లు అది మీకు నాకు మధ్యలో గుర్తుగా ఉండాలి. ఆ దినాన వాళ్ళు వచ్చి నేను ఆ దినమును పరిశుద్ధపరిచాను కనుక మీరు దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, అప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. ఎలాంటి మర్మము లేని, అంతర్లీనంగా ఎలాంటి కొత్త భావన లేని తేటగా తేల్చేసిన ముచ్చటది. విశ్రాంతి దినమును నేను పరిశుద్ధపరిచాను, మీరు దాన్ని పరిశుద్ధంగా ఎంచండి, అప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. అంటే దేవుని సన్నిధికి రావటం వల్ల ఒక వ్యక్తికి కలిగే ఆశీర్వాదాలు ఎన్నో. ఈ విషయమై మరింత కృప పొందాలనుకునే వాళ్ళు ఈరోజు మొదటి ఆరాధన వాక్యాన్ని వినండి. దేవుని మందిరములో దేవుడు ఏవి దాచి ఉంచాడో, ఏ ప్రత్యేకత ఉందో, ఏ దీవెన ఉందో విస్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అలా మనము పొందదగిన అనేక మేలులలో, ఆశీర్వాదాలలో ప్రత్యేకమైంది, ప్రశస్తమైంది ఆయన మనల్ని పరిశుద్ధపరిచే కార్యక్రమం. కనుక దేవుని మందిరానికి దేవుని భక్తితో ఆసక్తితో వచ్చే వారందరికీ కూడా విస్తృత పరిధిలో ఒక ధారాళమైన వాగ్దానం ఏమిటంటే, ఈ దినమును పరిశుద్ధంగా మీరు ఆచరించండి, సన్నిధిలో ఉండండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి, పరిచర్యలు చేయండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాగా ఉంటానని దేవుడు మాట ఇచ్చాడు. కనుక ఈ దినాన మరింత గట్టిగా మరొకసారి దేవుని మాటగా ప్రకటించగలుగుతున్న ఒక వాగ్దానం, తన పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ దేవుని ఆరాధించే, సేవించే, ప్రార్థించే వారందరికీ మన దేవుడు పరిశుద్ధపరచు దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనం కష్టపడి ఆపాదించుకున్న మాట కాదు, ఆయన తేటగా విస్పష్టంగా చెప్పిన వాగ్దానం. మీరు పరిశుద్ధంగా విశ్రాంతిలో ఆచరించండి, రండి మీరు, నేను మీ పట్ల పరిశుద్ధపరచు దేవుడిగా ఉంటానని చెప్పాడు ఆయన. అంటే నీ కృషితో, నీ ప్రయత్నంతో, నీ కష్టంతో ఏ పరిశుద్ధతను సాధించలేకపోతున్నావో, ఆ క్లీన్ స్టేటస్ని మెయింటైన్ చేయలేకపోతుంటే, కోపంలోనో, బాధలోనో, బలహీన గడియలోనో నువ్వు కోల్పోతూ, పడిపోతూ, చల్లారిపోతున్నట్లయితే నువ్వు గంపెడంత ఆశ పెట్టుకొని దేవుని మందిరానికి రావచ్చు. ఈ మందిరంలో ఉండే దేవుడు తన యొద్దకు వచ్చే వారి పట్ల పరిశుద్ధపరచు దేవుడుగా ఉండాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా వదిలే ప్రభువా, నువ్వు ఇలా ఉండని ఆయనకి ఎవరు చెప్పలేరు కదా, ఆయన ఎవరు ఆపలేరు కదా. చేయను ఉద్దేశించిన కార్యము చేయకుండా యెహోవాను ఆపగలిగిన వాడెవడు? ఆకాశమందు ఆసీనుడగు దేవుడు భూమి మీద సమస్తము తనకిచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాతంతో మంచాన పడిన ఒక వ్యక్తిని నలుగురు మనుషులు యేసు ఉన్న చోటికి మోసుకుని వచ్చారు. ఆ నలుగురు కానీ మంచం మీద పడుకున్నవాడు కానీ పరిశుద్ధపరచబడాలని ఆశించలేదు. వాళ్ళు వచ్చింది కేవలం స్వస్థత కోసమే. పాపం, పుణ్యం, స్వర్గం ఇవన్నీ వాడికి ఏం మైండ్లో లేవు. వాళ్ళ మైండ్లో ఉన్నదల్లా ఒకటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడంట, బాగు చేస్తాడంట. మనం ఎలాగైనా వాడిని మోసుకుని యేసు వద్దకి తేగలిగితే యేసు బాగు చేస్తాడు. కానీ యేసు వాడిని చూస్తూనే ఉన్నాడు, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. వాళ్ళు వచ్చిన ఆశ వేరు, విశ్వాసం వేరు, కోరిక వేరు, వాళ్ళకున్న సమస్య వేరు. కానీ యేసు మనసులో తన ఎద్దుకు వచ్చి వారిని పరిశుద్ధపరచాలని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య కూడా యేసును చూస్తే చాలనుకున్నాడు. ఇంతగా చెప్పుకున్నారు, ఇంతకైనా ఎలా ఉంటాడబ్బా, ఎవరు అసలు ఒకసారి చూడాలి ఆయన్ని, అసలు ఒకసారి ఆయన్ని చూడాలి అని ఆశపడి ఎప్పుడైతే జక్కయ్య వచ్చాడో, యేసు నన్ను ఇంటికి వస్తానన్నాడు. సర్లే, సంతోషమే కదా అని ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి వచ్చాక ఏం చేశాడు? అతన్ని సంపూర్ణంగా రక్షించి మారు మనసుకు తగిన ఫలం ఫలించేలా చేసి, ఎన్నో ఏండ్లుగా డబ్బు పిచ్చోడిగా, ధనాపేక్ష పరుడుగా, అవినీతి పరుడుగా, లంచగొండుకున్న సాక్ష్యాన్ని మొత్తం తారుమారు చేసి, అన్యాయంగా తీసుకున్న వారికి రూపాయికి 4 రూపాయలు ఇచ్చేలా చేసి, మిగిలిన సొమ్మును పేదలకు ఉచితంగా పంచిపెట్టి, నాకు ఇక మీద డబ్బు అక్కర్, నాకు యేసు చాలు అనే ఒక వైరాగ్యానికి అతను తీసుకొచ్చాడు.
మళ్ళీ ప్రజలెవరు అభ్యంతరపరచకుండా ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రకటించి మరి వెళ్ళిపోయి. సందర్భం ఏది కానీ యేసు ప్రభు వారి కాన్సన్ట్రేషన్ వారిని పరిశుద్ధపరచాలి. తనను చూడాలని కోరిన వాడిని తన వద్దకు మోసుకొని రాబడిన వాడిని విషయంలో కూడా పరిశుద్ధపరచుటే ఆయన ప్రధాన ఎజెండాగా ఉన్నప్పుడు, ఏరి కోరి ఆయన సన్నిధిని ఆశించి నీ పనులు, నీ వ్యవహారాలు, నీ కార్యాలు పక్కన పడేసి దేవుని సన్నిధి కొరకు భయభక్తులు కలిగి ఆసక్తిగా నీ వస్తే నిన్ను పరిశుద్ధపరిచే విషయంలో దేవునికి మరొక ఆలోచన ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ భూమి మీద ఎవడైనా ప్రయత్నంతో కృషితో పరిశుద్ధంలోకి రాగలడా? సాధనతో ఇది సాధ్యమా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ ప్రపంచం గుర్తించాల్సిన మరొక ముఖ్యమైన మాట, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడే అని ఆజ్ఞాపించిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్న దేవుడిని వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఉన్నాడు. ఎంతమందికి ఎంత పంచిపెట్టినా మిగిలిండే అంత ఐశ్వర్యం అవుతుంది. ఎంతకాలం దరిద్రులుగా ఉంటారు? ధనవంతులు అవ్వండి, ఐశ్వర్యంతులు అవ్వండి, నువ్వు క్లాస్ బీక్ తెలగా ఉంటుంది. పిలిచి తల ఒక 10 లక్షలు ఏదైనా వ్యాపారం చేసుకున్న బతకండి అంటే ఎట్టుంటుంది? రెండు ఒకటేనా? నేను పరిశుద్ధులుగా మీరును పరిశుద్ధులుగా ఉండడే కేవలం ఒక భయమును కలిగించే స్టేట్మెంట్ అవుతుంది. కానీ మిమ్మల్ని పరిశుద్ధపరిచేది నాది బాధ్యత రండి అంటే ఎంత గొప్ప భాగ్యం అది. నేను ఎప్పుడు సువార్తలో ప్రకటించే మాట అదే, యేసు పరిశుద్ధుడనే మాట ఎంత నిజమో, పరిశుద్ధ పరిశుద్ధులకు తన ప్రాణమును రక్తమును త్యాగం చేసినవాడు అనే మాట కూడా అంతే నిజం. అంతేనే మన కోట్లకి సార్ మరి మీరు పరిశుద్ధంగా ఉండండి, ఉంటే మీకు పరలోకం తీసుకెళ్తాను, లేకపోతే నరకానికి పోతారంటే ఎవడు మాత్రం తయారు చెప్పండి. ఆది కాండంలో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఈ మనుషులు కేవలం హృదయంలో తప్పిపోతున్న ప్రజలు. క్రియలు చేస్తున్నవారు, క్రియల్లో దొరుకుతున్నవారు చాలా తక్కువ. హృదయాన్ని తప్పిపోతున్న వారే ఎక్కువ. ఈ వారంలో ఒక సభకి వెళ్తే ఒక పాస్టర్ గారి దగ్గరికి నిలబెట్టుకున్నాడు. అన్నయ్య మీరు వాక్యం చెప్తుంటే దేవుడు నన్ను దర్శించాడు, నా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన భయంకరంగా పశ్చాత్తాపడ్డాను, నన్ను ప్రభువు పరిశుద్ధపరిచారని నమ్ముతున్నాను అని సాక్ష్యాన్ని పంచుకుంటూ తను అన్నమాట ఏంటంటే, క్రియల్లో అయితే పడిపోలేదు కానన్నా నేను తలంపుల ఆచరణలో చాలా దారుణంగా ఓడిపోయాను, ప్రభు నన్ను మరలా లేపారు ఈరోజు అని సాక్ష్యం చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు, చాలామంది ఒప్పుకోలేదు, సహజం అది భూమి మీద. ఒక దైవ సేవకుడు అయ్యుండి నేను క్రియల్లో పడిపోలేదు కానీ, క్రియల్లో పాపం చేయలేదు కానీ ఊహల్లో తలంపుల్లో దారుణంగా పడిపోయాను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనేది మనకు ఒక టాస్క్ అది. కానీ మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తానంటే ఎగిరి గంతేసి పరిగెత్తుకు రావాల్సిన వాగ్దానం కాదా? నేను అంటున్నాను, ఈ ఒక్క పాయింట్ కొరకైనా మనం మానక దేవుని సన్నిధిలో ఉండాలి. అంత కృపగల దేవుడు కదండి. మనకు ఒక టాస్క్ అప్పగించి మీ సావు మీరు సావనరా అంటే తెలంగాణలో ఒక దుర్మార్గ దాష్టికమైన దానికి ఒక సామెత ఉంటుంది, చెత్తలో పైసేసి ఎరుకోమంటారంట. ఒక నిరుపేద ఆకలి తల్లాడిపోతూ 10 పైసలు ఈ బాబు అంటే ఒక చెత్త కుప్పలో 10 పైసలు ఇసిరేసి తెచ్చుకోబోంటాడంట. అది ఇచ్చినట్టే ఉంది కానీ ఆ 10 పైసల కోసం ఆ చెత్త కుప్పంతా తవ్వుకోవాలి. ఇప్పుడు కూర్చొని పొద్దు నుంచి రాత్రి దాకా ఇచ్చినట్టే ఉంటుంది, అనుభవించకుండా చూసేవాడికి పెద్ద దానం చేసినట్టు ఇక్కడ ఇసురుతాడు. అది వెళ్ళి ఒక చెత్తలో పడ్డది, దాన్ని ఏరుకోవటానికి పెంటగడ్డ మొత్తం తవ్వుకుంటూ కూర్చోవాలి రోజంతా మనం. ఆ 10 రూపాయలు పోగేసుకోవడానికి 50 రూపాయల ఆరోగ్య నాశనం అయిపోద్ది అన్నమాట. ప్రభువారు ఎప్పుడు అలా చేయలేదండి. ఏదో ఆశలు చూపించి ఎండమవులుగా మార్చేసి నిరుత్సాహపరిచిన దాఖలం యేసు ప్రభు వారి చరిత్రలో లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్పగలిగిన స్థాయి చెప్పే దేవుడైనప్పటికీ ఆయన చెప్పిన ఒక మాట, మిమ్మల్ని పరిశుద్ధపరిచే బాధ్యత నేను తీసుకుంటాను. మానవుడు తలంపుల్లో, ఆశల్లో, చూపుల్లో బలహీనుడు కదా.
ఎన్నిసార్లు నిలబెట్టినా పడిపోతున్న వ్యక్తి కదా, హృదయంలో తలంపుల్లో బలహీనుడైపోతున్నవాడు కదా. భూమి మీదకి జలప్రలయం రప్పించే ఉగ్రతను చూపించిన దేవుడు, సరే ఇలా ఉగ్రత చూపిస్తే ఎప్పటికీ చూపిస్తూనే ఉండాలి. ఈ మనుషులు హృదయంలో తప్పిపోతున్నారు కనుక వీళ్ళకి పరిశుద్ధపరచుదామని ఒక తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మగలిగితే, దాన్ని కోరుకోగలిగితే, ఇష్టపడగలిగితే మీకు ఇంతకంటే ఉత్తమ ఆప్షన్ కానీ దేవుడు కానీ ప్రపంచంలో దొరకడు. ఒక్కడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను పరిశుద్ధపరచిన దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించండి, రండి నా సన్నిధిలో, అక్కడ నేను మిమ్మల్ని పరిశుద్ధపరచువాడిగా ఉంటాను. నా ప్రేమను అనుభవించారు, నా శక్తిని అనుభవించారు, నా కార్యాలు అనుభవించారు. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, నా కృపలు మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడిగా ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవునికి పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ ఉంది. పరిశుద్ధపరిచే విషయంలో ఆయన ఒక చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు ఏంటో, పద్ధతులు ఏంటో, విధానం ఏంటో, భక్తి ఏంటో మనం ఆలోచన చేసి దాన్ని ఫాలో చేస్తే మనం పరిశుద్ధతలోకి, ఏదైతే సాధనతో కృషితో మనం సాధించలేమో దాంట్లోకి రాగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం నుంచి మరికొన్ని మాటలు మీరు చూడాలని కోరుతున్నాను. చూడండి ఒకసారి, నిర్గమకాండము 19వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు నిర్గమకాండం 19వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషే ఏం చేశాడట? ఎవరిని? దానికంటే ముందు ఇంకొక వచనం కూడా ఉంది. 10-11 చదవండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఏంటంటారు ఇదంతా? ఒక 3 రోజులు కోటలు పెట్టాడు దేవుడు. మోషేని సేకొండం పిలిచి చాలా రోజులు తన వద్ద అట్టి పెట్టుకొని అనేక విషయాలు బయలుపరిచి, ఇప్పుడు నువ్వు దిగి వెళ్ళి 3 దినములు ప్రజలను ఒక దగ్గర పెట్టు, 2 దినములు నేడు రేపు నువ్వు వారిని పరిశుద్ధపరచాలి. అంటే ఇప్పుడు మోషే గారికి ఒక బాధ్యత ఇచ్చి పంపుతున్నాడు దేవుడు. ఇక్కడ దైవజనుడు అనేవాడు ఒక పాట పాడటమో, ప్రసంగం చేయటమో, కొన్ని చిలక పలుకులు పలకటమో ఇది కాదట ఉద్యోగం. మోషే, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నేడును రేపును నీ ప్రజలను పరిశుద్ధపరచు. అదే ఆయన చెప్పటం ఎంత సింపుల్. 14 వచ్చేలో మోషే వారిని పరిశుద్ధపరచక, ఒరేరే ఎంత సులువైన కార్యంగా జరిగిపోయింది ఏంటండి ఇది. నేడును రేపును వారిని పరిశుద్ధపరచు. మూడవ నాటికి వారు సిద్ధంగా ఉన్న నా ప్రత్యక్షతకి, నా స్వరానికి, నాతో ముఖాముఖి అనుభవానికి, ఆశీర్వాదకరమైన కార్యక్రమానికి, ఈ యాత్రలో ముందుకు సాగడానికి వారు సిద్ధంగా ఉండాలి. 3వ నాటికి వారు సిద్ధముగా ఉన్నట్లు నేడును వారిని రేపును వారిని పరిశుద్ధపరచు. అంటే దైవ సేవకుడి యొక్క ఆత్మ సంబంధమైన బాధ్యతలలో ఒక కీలకమైన బాధ్యత సంఘమును పరిశుద్ధపరచుట. ఆమేన్. అది కూడా ఆ కోటాలు 3 రోజులు ఉండాలని చెప్పాడు క్లియర్గా. నేడును రేపును వారిని పరిశుద్ధపరచు, 3వ నాటికి వారు సిద్ధముగా ఉండాలి. తర్వాత నా బైబిల్లో మీరు చూడండి కావాలంటే, శుద్ధీకరణ కూడికలు అని రాసుకుని ఉంటాను ఇప్పుడు నేను అక్కడ. ఏది కూడా మనకు సొంతంగా పుట్టే ఐడియా ఉండదండి. బైబిల్లో దేవుడు ఏదైనా ఇచ్చిందే. అంటే ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజము కూడా ఒక 3 రోజులు కేటాయించుకోవాలంట. దేనికోసం? పరిశుద్ధపరచుకోవడానికి. చాలా క్రైస్తవ జీవితాల్లో, చాలా సంఘ చరిత్రలో, చాలా సేవల్లో ఇలాంటి ఒక పరిచయం లేదు, ఉండదు. ఆదివారం వచ్చిపోవడమే, వారు వేరే చర్చికి పోకుండా వారి కానుకలు ఇంకొక వైపు మరలకుండా
వారిని కాపాడుకునేదే పెద్ద సబ్జెక్ట్ అయిపోయి, ప్రాజెక్ట్ అయిపోయి కూర్చుంది, ఛాలెంజ్ అయిపోయి కూర్చుంది. మోషేను త్వరగా కొండ దిగి వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచు, 3వ నాటికి వారు నాతో ముఖాముఖి వారికి సిద్ధంగా ఉండాలి. అదే అధ్యాయంలో మీరు చూడండి, 19వ అధ్యాయంలో 14లో మోషే పర్వతం మీద నుండి ప్రజలకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా, ఆ తర్వాత 17వ వచనములో దేవుని ఎదుర్కొంటూ మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పించగా, అప్పుడు 19లో ఆ బోరధ్వని ఎంతకంతకు బిగ్గరగా మోగిన మోషే మాట్లాడుచున్న దేవుడు కంఠస్వరం ఉత్తరం ఇచ్చెను. ఆ తర్వాత 22 యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ తాము పరిశుద్ధపరచుకున్నారు. 24 ముగింపులోకి రండి మీరు. ఆయన వారి మీద పడునేమని చెప్పిన మోషే ప్రజలకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాడు. అట్లాగే పేజీ పెట్టుకొని 24వ అధ్యాయంలో 10వ వచనం, ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలును ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారి దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. మొత్తం ఎన్ని రోజులు కోటాలు చెప్పండి? ఈ 3 రోజులు ఏంటి పని? మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు దేవుడు దిగివచ్చి వారితో మాట్లాడాక, ఆయన కనులార చూశాక అప్పుడు భోజనం చేసి ఇంటికి వచ్చారు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నువ్వు త్వరగా కొండ దిగి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచు. మోషే కూడా ఒక మనిషే కదా, ఒక దైవజనుడైనంత మాత్రాన అతడు కూడా మానవుడే కదా. పిలువబడిన, ప్రతిష్ఠించబడ్డ, అభిషేకించబడ్డ ఈ దైవజనుడు కూడా ఒక మనిషే కదా. ఇతడు వేరొకరి ఎలాగో పరిశుద్ధపరుస్తాడు? 2 పద్ధతులు దేవుడు సేవకునికి అప్పగించాడు. తన అగ్ని వంటి మాట సేవకుని ద్వారా దేవుడు విడుదల చేస్తాడు. తన ప్రజల పక్షంగా సేవకుని విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడు. ఈ 2 కార్యాలు. ఇతను మాలాంటి మనిషే కదా, అతను పరిశుద్ధంగా ఉండాలి, మేము కూడా పరిశుద్ధం, మేము పాపం చేస్తే కుదురుద్దా? అన్నీ ఒకటే కదా, ఈ మాత్రం దానికి ఏముంది పెద్ద స్పెషల్ అనుకొని కొంచెం ఆవేశపడి మాట్లాడి కోరహు తన 250 మంది సర్వనాశనం అయిపోయారు. దైవజనుడు ఉన్నవాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డో, పెద్ద కొమ్ములే ఉండవు, పెద్ద ప్రత్యేకత ఉండదు, అతడు మామూలు మనిషే. తేడా ఒకటే, దేవుడు అతన్ని ఎందుకో తెలియదు కోరుకున్నాడు, దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, తన ప్రతినిధిగా మనిషిగా భూమిని స్థాపించాడు. తన తరపున తన మాటను ప్రజలకు చెప్పడానికి, ప్రజల సమస్యను తనకి చెప్పడానికి దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎంపిక చేసుకోవడం, దేవుడు కోరుకోవడం, దేవుడు పిలుచుకోవడం, దేవుడు నియమించడం ప్రత్యేకత తప్ప ఇంకో ప్రత్యేకత ఏది ఉండదు. అతడు మనిషే కదా. ఆ నియామకం మీద, పిలుపు మీద, ఏర్పాటు మీద, అభిషేకం మీద పెద్దగా గౌరవం లేనివాడిగా కోరకు మాట్లాడి దెబ్బ తినేశాడు. ఆ వాక్యాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం. మోషే వారిని పరిశుద్ధపరచగా, నువ్వు వారిని పరిశుద్ధపరచమని యెహోవా ఆజ్ఞాపించగానే ఎంత సింపుల్ అండి. ఒక తల్లి పిల్లలకు స్నానం చేయించినంత సులువుగా, అమ్మాయి వెళ్ళి పిల్లలకు స్నానం చేయించు అంటే చేసి రాగలిగినంత సులువుగా కొండ మీదకి మోషేని పిలిచి, నువ్వు పోయి ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచు. సరే ప్రభాని కొండ దిగి మోషే వారిని పరిశుద్ధపరచను. అరే ఇట్స్ సో సింపుల్. అంత చిన్న విషయం అది. అంత పెద్ద దేవుడు అంత పెద్ద కార్యాన్ని ఒక చిన్న మనిషి ద్వారా చేయించుకోగలిగాడు. అదే ఆయన పెద్దరికం, అంతేగా. అదే ఆయన మంచితనం, ఆయన కృప, ఆయన కార్యం. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత వ్యవస్థాపించబడ్డ పద్ధతి. మరి దైవ సేవకుడు సంఘమును ఎలాగో పరిశుద్ధపరుస్తాడు? రెండే పద్ధతులు. ఒకటి వాక్యం, 2 ప్రార్థన. బైబిల్ మొత్తం మీద మీకు కనపడేది రండి. నిర్గమ 32:32లో మనం గత వారంలో చదువుకున్నాం.
అయ్యో నువ్వు వారి దోషములు పరిహరించుతావా సరి, లేకపోతే నువ్వు రాసిన జీవ గ్రంథంలో వచ్చిన పేరు కూడా తీసేయమన్నాడు. తన ప్రాణం అడ్డుపెట్టి, పరలోక రాజ్య ప్రవేశాన్ని అడ్డుపెట్టి, తన ప్రాణము, తన డాక్యుమెంట్స్, తన పాస్పోర్ట్లు అన్నీ అడ్డుపెట్టేశాడు అనమాట. నువ్వన్నీ తీసేసుకోని వాళ్ళని క్షమించు. తన పరలోక రాజ్య ప్రవేశాన్ని పనంగా పెట్టి, నువ్వు వారి పాపములు క్షమించవా సరే, లేకపోతే నువ్వు రాసిన నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేయి. ఆ రీతిగా అడ్డుపడి ప్రాణం పెట్టి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం రాకుండా, విగ్రహారాధన బట్టి దేవుడు వారిని శిక్షించకుండా వారిని క్షమించేలాగా ప్రార్థన చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయం సుమారు 24-26 వచనాల దగ్గర దేవుడు అబ్రాహాము యొక్క విజ్ఞాపనను అంగీకరించి సొదొమలో నుండి లోతు కుటుంబాన్ని రక్షించాడని రాశాడు. అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకు కుటుంబం మీద శాపాన్ని తీసివేశాడని ఆదికాండం 19-20 అధ్యాయం చివరి వచనం రాశాడు. ఇవన్నీ మీరు చదివితే మీకు ఏమర్థమవుతున్నాయి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు క్షమించబడ్డ కారణం మోషే ప్రార్థన, సొదొమలోంచి బయటపడటానికి లోతు కుటుంబానికి కారణం అబ్రహాం ప్రార్థన. నెహెమ్యా 1:6 ప్రకారం ఇశ్రాయేలు పాపాలని నెహెమ్యా ఒప్పుకోవడం ద్వారా దేవుడు క్షమాపణ చేశాడు. దానియేలు 9వ అధ్యాయం యూదుల పాపాలని దానియేలు ఒప్పుకోవడం ద్వారా దేవుడు వారిని క్షమించాడు. అంటే వీరందరూ క్షమించబట్టానికి, వీరందరూ పాపాలు కడగబట్టానికి, వీరందరూ పరిశుద్ధపరచబట్టానికి ఏం కారణమైందంటే దైవ సేవకుడు చేసిన విజ్ఞాపన. నువ్వు పోయి వారిని పరిశుద్ధపరచు అంటే ఏంటి ప్రాసెస్? వారి కొరకైన ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థనలు చేయటమే. వారి దోషాల్ని వారి బదులు ఈయన ఒప్పుకోవటం, ఆ పాపాన్ని తన మీద వేసుకోవటం. నెహెమ్యా చేసింది అదే, దానియేలు చేసింది అదే. దానియేలు ఎంత నిష్టగా బతికాడో మీకు తెలుసు. ఇంత ఆహారం పెడితే కూడా అమ్మో దీనివల్ల నేను అపవిత్రమైపోతానేమో, నాకు వద్దు బాబోయ్ అని దండం పెట్టేసిన వ్యక్తి ఆయన. ఆ పాయింట్ మీద ప్రాణం మీద తెచ్చుకున్నాడు, జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయినా సరే అది తింటే నా అపవిత్రం అయిపోతా, నాకు వద్దన్నాడు. పరిశుద్ధతను అంతగా కాపాడుకున్న వ్యక్తి 9వ అధ్యాయం ప్రార్థన చేస్తూ, అయ్యా మేము పాపం చేసాము, అయ్యా మేము పాపం చేశాము, నువ్వు న్యాయంగానే ప్రవర్తించావు, మాకు ఈ బానిసత్వం, ఈ సంఖ్యలు ఇవన్నీ తగినవే, మాకు ఎలాగ జరగాలి, మాకు బాగానే జరిగింది, నువ్వైతే న్యాయంగా చేసావు, నువ్వు అన్యాయం ఏం చేయాల, మా లాంటి పాపిష్టోళ్ళకి ఎలాగే జరగాలి అని ప్రార్థన చేశాడు. దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి చెరలోంచి యూదులను విడిపించి బబులోను సంఖ్యలు తెంచి వారికి స్వరాజ్యాన్ని, స్వదేశాన్ని మరలా దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను పాపం చేశాం, మాకు ఎలాగే జరగాలి, బాగైందని అంటున్నాడే, నిజానికి దానియేలు పాపం చేశాడండి? ఒక ముద్ద అన్నం తినే విషయంలో కూడా తన పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్త పడే వ్యక్తి ఎప్పుడు పాపం చేశాడు? ఒక 30 రోజుల ప్రార్థన మానేరా బాబు అంటే తన గదిలోకి వెళ్ళి రహస్యం కూడా ప్రార్థన చేయలేదే, పురాణాల మీదకి వచ్చిన ప్రార్థన ఆపలేదు ఆయన. అలాంటి వ్యక్తి ఎప్పుడు పాపం చేశాడు? తాను చేయలే పాపాన్ని, ఆ ప్రజల పాపాన్ని తన మీద వేసుకొని ఏడ్చాడు. నెహెమ్యా చేసింది అదే, మోషే చేసింది అదే. నువ్వు వారి పాపాలు క్షమిస్తావు సరే, లేదా నన్ను తీసేయి అన్నాడు. పౌలు గారు చేసింది అదే. మా స్వజలను రక్షించకపోతే నేను సిలువకు వేరైపోయి శత్రువు అయిపోతాను, నాకు వద్దులేండి ఇంకెందుకు. అదేమిటయ్యా నువ్వే పాపం చేయలేదు కదా అంటే, మరి మా వాళ్ళు మరి అందరూ నశించిపోతాను, అందరూ నరకానికి వెళ్ళిపోతాను, నా ఒక్కడికి ఎందుకండి? నేను వదులుకోలేంటారు, నువ్వు మంచి పెట్టేవేంటి, మరి మా వాళ్ళని నా ముఖం చూసి అయితే వాళ్ళని వదిలే. మరి వాళ్ళు ఏడవపోయినా, వాళ్ళు ఒప్పుకోకపోయినా, వీళ్ళ బాధ, వీళ్ళ కన్నీరు, వీళ్ళ కష్టం చూడలేక సర్లే అని వీళ్ళ ముఖం చూసి వాళ్ళని క్షమించాడు దేవుడు. తన కన్నీళ్లతో, తన భారంతో, తన పశ్చాత్తాపంతో వేరొకరి మీదికి దేవుని కృపా క్షమాపణ వచ్చేలాగా చేయటమే విజ్ఞాపన పరిచర్య కదా. అందుకొరకే దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రసంగం మీద ఎవరం చేయొచ్చు, ఏముందని ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కడి పాపాలు మీదేసుకొని, ఒక్కొక్కటి దోషం మీదేసుకొని, ఒక్కొక్కటి తప్పును మీదేసుకొని, అది నేనే చేశాను, నాకు నాదే పొరపాటు, నాదే తప్పని నేను ఒప్పేసుకోవడం అనేది ఎంత కష్టమైన పని. నిజంగా పొరపాటు చేసి కూడా ఒప్పుకోవడానికి బేసాలకి వెళ్ళేవారు బోల్డ్ మంది ఉన్నారు. చాలామంది స్కూల్ పిల్లల్లో, టీనేజర్స్లో నేను చూస్తుంటాను, వీడికి చదవడం, వీడికే మార్కులు అన్ని గుడ్డుచున్నాలు, ఏంటి చదివేంటి, ఎన్ని ఫీజులు కడతావు, ఏం చేస్తా, 2 బీకుద్దమ్మా నాకు అనవద్దంటాడు వీడు.
మళ్ళీ అమ్మే సారీ చెప్పాడికి అన్నం పెట్టాలి. ఇప్పుడు అమ్మ ఎందుకు సారీ చెప్పాలి? అడు గుడ్డు సున్నాలు తెచ్చుకోవటం అమ్మ తప్ప, లాగి 2 గోపలు వాయించడం అమ్మ తప్ప. మార్కులు రాకపోవటం వల్ల ఎంత నష్టమైందో, వీడు తిండి మానేది అంతకని ఎక్కువ నష్టమయ్యేలాగా ఉందని. సర్లేరా, నాదే పొరపాట్లే, కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను, సారీ నాన్న అంటే అప్పుడు లేచి తింటాడు వీడు. 2 రోజులు తినేస్తాడు అవసరమైతే. పనికి మాలోళ్ళు ఎంతమంది లేరండి భూమి మీద. ఈ ఒప్పుకోవలసింది కూడా ఒప్పుకోనని పిల్లగాళ్ళు ఒక తరం. అంటే పిల్లల మీద పెట్టి చెప్పాను, పెద్దలు అలాగే తగలబడాలే. అంటే మనం ఒప్పుకొనవలసింది కూడా, మనం చేసింది కూడా ఒప్పుకోవడానికి ఎన్ని భేషజాలు ఒక్కొక్కడికి అసలు. యెషయా 2వ అధ్యాయం 1వ వచనం అదే ఆశ్చర్యం. రండి మనం వివాదం తీర్చుకుందాం. దేవుడికే అవసరం సార్ అసలు. దేవుడు అంట భూమి మీదకి వచ్చి మనుషుని పిలుతున్నాడు, రండిరా మనం సెటిల్ చేసుకుందాం. ఆయనకి ఏంటంటే అవసరం అసలు? ఆయనకి ఏం కరువు వచ్చేది పరలోకం అక్కడ కూర్చుంటే? మనందరం ₹1 సంద అయితే తప్ప కరెంట్ బిల్లు కట్టుకోలేడు అక్కడ. ఏంటి దరిద్రం అండి, ఆయనకి ఏమో లోటు అవసరం అండి? ఆయన భూమి మీదకి వచ్చి, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు కెంపు వలె ఎర్రని వెనను అవి తెల్లగా మార్చేస్తాను. ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి మనందరిని పిలిచి, సర్లే మరి నువ్వు నిజంగా మేమంటే ప్రేమ ఉంటే మరి ఈ కార్యం చేయి, ఈ వస్తే మళ్ళీ మన షరతుల చెట్టా ఒకటి దరిద్రం అని. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టయితే నాకు ఈ ఉద్యోగం రావాలి ప్రభా, ఈ సంబంధం ఖాయం అవ్వాలి ప్రభా, ఈ ప్యాకేజ్ ఫిక్స్ అవ్వాలి ప్రభా, ఈ శత్రువు చచ్చిపోవాలి ప్రభా, ఓని లిస్టు మండిపోయి ఇదంతా పెట్టి ఇదంతా క్లిక్ అయితే ఐ లవ్ యూ జీసస్. మరి పడి చచ్చిపోతున్నాడు మరి నీ కోసం కదరా, మరి అందుకది లోకం అయిపోయాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన తప్పులు మనం ఒప్పుకోవటానికే ఎంత టెంపర్ ఒక్కొక్కడికి వేసి రక్తం వేద్యం. నేను చెప్తే కోపం వస్తుంది కానీ అబద్ధం ఏంటి ఇదంతా. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆడే ఎదవేసాలు వేస్తాడు, ఆడే ఒక గాజు బద్దలు కొట్టేస్తాడు, ఆడే పెద్దగా గడిచేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరుకు పోలే పోలే పోలే. అది మనం ఎంత కష్టపడి కొన్నదైనా సరే పోలే పనికి పని గ్లాస్ కూర్చొని పెడతా పెట్టరా అంటే ఓకే అది అలా రా అనుకుంటాడు. వాస్తవం కాదంటారా? అంటే ఇదంతా మానవ సహజ నైజం కదా. తప్పు మందే, మనం ఒప్పుకోవాలి. కానీ మనం ఇంకే ఉల్టా బైండ్ ఓవర్ కేసు అనమాట. మనమే ఒకరిని చంపేసి ముందెళ్ళి కేసు పెట్టేయటం. వాళ్ళను తరుముతున్నారు సార్, ఎందుకు తరుముతాడు? వాళ్ళ అమ్మనో నాన్న చంపేసేవో నువ్వు తరవలేంటి వాళ్ళు. బైండ్ ఓవర్ కేసు ముందే పెడతాను, పలానా 2 ఫ్యామిలీస్ నన్ను తరుముతున్నాయి సార్, పారిపోయి మీ ఆశ్రయం కోరండి అంటే వీడు ఫస్ట్ బైండ్ ఓవర్ వచ్చి కేసులో కూర్చున్నాడు కదా, వీడు సేఫ్ జోన్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కత్తి పట్టుకొచ్చిన పోలీస్ స్టేషన్ గుమ్మలోనే ఆ కత్తి వెనక పెట్టేసి ఏడు రా ఇక్కడికి వచ్చారంటే అబ్బా అదే ఏమీ లేదండి. ఇవన్నీ మనం ఇక్కడ చూపించేస్తాం. మన తప్పు మనం ఒప్పుకోవటం మన కష్టం, చిన్నప్పటి నుంచి మనలో డెవలప్ అయిపోయిన నైజం అది. అలాంటిది అందరి తప్పులు ఒకటి మీదేసుకొని ఆడవటం అంటే ఎంత కష్టం సార్. అట్టి సేవకు సమర్పించుకుంటేనే అని సేవకుడు అంటారు. ఇక్కడ క్వాలిఫికేషన్ సమర్పణ తప్ప చదువు సన్నాసి పెట్టుకోవడం ఏమి లేవండి. తాను చెయ్యని తప్పును తన మీద వేసుకొని నాదే తప్పు అన్నట్టుగా ఏడిచేసి కాళ్ళ మీద పడిపోవాలంట. ఏదైనా తప్పు చేసినప్పుడు దర్జా కుర్చీలో కాళ్ళ మీద కలిసుకున్నాడు, కాలు ఊపుతాం మనకు చూస్తుంటాడు సీరియస్గా. ఎంతసేపు చేస్తారు బాబు ప్రార్థన, తల తినేస్తాం, ఎంతసేపు తెమలదా ఇంకా ఇదే గొడవ, తొందర కానీ వెళ్ళాలి, ఇదే పనే మాకేం లేదా, బయట ఇంకా వచ్చుకున్న పాపాలు 2 ఉన్నాయి చేయాలి వెళ్ళి. ఇప్పుడు ఐ హ్యావ్ గివెన్ కమిట్మెంట్ ఆల్రెడీ, డోంట్ వేస్ట్ మై టైమ్ యూనో. ఓ సోసి ఆ పుణ్యకార్యానికి ఉత్తరించారు నువ్వా? మోషే త్వరగా దిగా, నా ప్రజలు నేను పరిశుద్ధపరచు అంటే ఓరి నాయన. ఇప్పుడు పడిపోయి ఏం చేయాలి ఇప్పుడు? ప్రభుహా ఆ పప్పు నా తప్పు నేను చేశానయ్యా, విగ్రహార్థం నేనే చేశానయ్యా, ఆ దొంగతనం నా కింద జమగట్టయ్యా, ఆ వ్యభిచారం కేసు కూడా నా మీద తోసాయి, నేను ఒప్పుకున్నాను, నేను పాపినే, క్షమించు బాబు అని అందరూ ఒక్కొక్కరి కోసం ఏడ్చేస్తున్నారు. యోబు తన కుమారులు 10 మంది అయితే ఏం చేశాట? వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క దహన బలి అర్పించాడంట. ప్రతిరోజు అదే పని అంట. మళ్ళీని ఒక్కొక్కరి కోసం ఆ కుమారులందరి తరపున ఇది ఒకటే బలి, ఒక్కొక్కరి కోసం ఒకటి. గొర్రెపిల్లో మేకపిల్లో ఎద్దో ఏదో ఒకటి ఒక బలిపీఠం కట్టాలా, వాడి పేరు మీద ఒక బలి అర్పణ చెయ్యాలా.
దాన్ని తల నరకాలి, చర్మం తీయాలి, వేస్ట్ పడేయాలి, రక్తం ప్రోక్షించాలా, 4 కొమ్ముల మీద వేయాలి, చెవుల మీద వేయాలి, మందసం మీద వేయాలా. ఎంత సావండి ఇదంతా ఒక్కొక్కరి కోసం. ఎవడు తప్పు చేసినా ఈడే ఆడవాలి కనుక, ఎవడు తప్పు నేను ఈడే ఒప్పుకోవాలి కనుక, ఎవడు పాపం చేసి తిరిగినా అది నా తప్పు గేయించమని దేవుని కాళ్ళు అట్టేసుకోవాలి కనుక, ఇలా ఏడుతాకి సమర్పణ ఉంటే నువ్వు సేవకుడివి. క్వాలిఫికేషన్ అది. ఇప్పుడు మనం తప్పు ఎదుటి మీద తోసేస్తాం. మన తప్పు కూడా అమ్మా నాన్నే ఒప్పుకొని ఏడ్చేదాకా మనం భీష్మించి కూర్చోవడం ఇది పిల్లకైతాను. నాకు ఇషాకందరూ 2 చదివినప్పుడు వల్ల పొరపాడైపోతుంది. రండి మనం తేల్చుకుంది. ఆయన వచ్చి ఏం తేల్చుకుంటాడు మన దగ్గర? పోన్లే, ఇప్పుడు పోన్లేరా, సర్లే నాది తప్పలే, అంత కోపడకూడదా, మళ్ళీ పోన్లే, సారీ దా అని బతిమాలి రక్షణ అను వస్త్రం ఇవ్వాలంట. ఓరే నాయనా, ఇవన్నీ అర్థమయ్యే ఈలాంటిదా యేసు ప్రేమ అని కన్నీళ్లతో పాడారు భక్తులు. రాజబాబాయ్ గారు మరువగలన నీ ప్రేమను మరపురాని ఆ ప్రేమను, అది ఒకసారి అర్థమైతే ఎంత ప్రేమిస్తే మనం ఎంత పాకానికి వచ్చామో క్లియర్గా తెలిసిపోతే ఇక వదలలేమండి. రోగాలు రాని, రొప్పులు రాని, నష్టాలు రాని, గేటు తిరిగి ఆ గడి ప్రార్థన చేసిపోతే పేనం కుదురుకుండదు. ఎందుకంటే ఈ పాకం చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాడో మనకు అర్థమైపోయింది కనుక. మనం ఈరోజు ఎలాగున్నామంటే ఎంత మన మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగిందో మనకు తెలుసు కనుక ఆ విలువ ఎరిగిన వాళ్ళం అయితే ఇక దీన్ని చులకనికి ఎంచలేము. వాని రోజు కష్టం నష్టం ఉన్నా సరే జరిగిన ఉపకారాన్ని బట్టి, ఆల్రెడీ పెట్టిన పెట్టుబడిని బట్టి, నా వంటి పాపిని ప్రేమించుట కృప అని అంట తప్పదు. ఇంకా ఆశ్చర్యపోతాను నేను. మోషే నువ్వు త్వరగా తిరిగి, అక్కడ జనం ఎంతమంది 30 లక్షలు ఉన్నారు. ఈయన కొండ మీద ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళవా, ఇళ్ళని పరిశుద్ధపరచు అంటే 32 పిల్లలతో అసలు తిములుతలేదండి అయ్యారు. ఇక్కడ 30 లక్షల జనం, కొండ మీద మనోడు శుభ్రంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, అంత ఇక్కడే బాగుందయ్యా, నేను కిందకి వెళ్ళనయ్యా అంటే ఒకసారి ఇల్లు అర్జెంటుగా వెళ్ళి ఏం చేయాలంటే వీళ్ళందరినీ పరిశుద్ధపరిచే అన్నాడు. ఎంతమంది వాళ్ళు? అబ్బోరి నాయన, దేవుడు ఎంతమందిని అప్పగించినా అంతమంది పాపాలు మీదేసుకొని వాళ్ళలో తిట్టేత్తం కాదు. యెషయా అదే కదా సేవంతా. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయులు యెషయా ప్రవక్త పాపము చేయవర్లారా, దోషభరిత జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, లోబనుల ప్రజలారా, మీకు శ్రమ, కారు ద్రాక్ష మీకు శ్రమ, నిప్పులు జరిగేశాడు. కరెక్ట్గా మహిమ దర్శనం ఆరోగ్యంలో వచ్చింది. చూసి అయ్యో నాకు శ్రమ, నాకు శ్రమ. ఇప్పుడు దాకా నీకు శ్రమ అన్నావు కదా, సరైన దర్శనం లేకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు శ్రమ, నాకు శ్రమ అన్నాడు. ఇప్పుడు వెళ్తావా సేవకు అన్నాడు. వెళ్తాను. సర్లే, నీకు శ్రమ, నీకు శ్రమ అని తిట్టేత్తంగా సేవ అంటే అది మేదేసి వేసుకోవాలి. నీకు ఇష్టమా, అర్థమైంది సార్, వెళ్తాను, ఇప్పుడు వెళ్ళాను. అందుకని 6వ అధ్యాయం నుంచి నీకు శ్రమ, నీకు శ్రమ ఉండదు. 6వ అధ్యాయం నుంచి ఏం చేసి మొదలెట్టాడు? తండ్రి వచ్చేస్తున్నాడు, దేవుడే భూమి మీదకి వచ్చేస్తున్నాడు, మెస్సయ్య వచ్చేస్తున్నాడు, రక్షకుడు ఇచ్చేస్తున్నాడు, ఆలోచనకర్త వచ్చేస్తున్నాడు. ఇక ఇది చెప్తూ మొదలెట్టాడు. మొదట 5 అధ్యాయులు ఏం చెప్పాడు? చచ్చిపోతాను రే, మీకు శ్రమ, మీకు శ్రమ, నాయచనం అయిపోతారు. ఈ సీన్ అంతా చూపించి ఇది సేవ, వెళ్తాము మరి అన్నాడు యేసు ప్రభు. అర్థమైపోయింది, క్లియర్, వెళ్తాను ప్రభు అన్నాడు. ఇక అప్పటి నుంచి మీరు దిగులు పడకండి, మీ పాపములు ఎర్రగొన్న టెన్షన్ పడకండి, రక్షకుడు వచ్చేస్తున్నాడు, ఆలోచనకర్త వచ్చేస్తున్నాడు, ఎలాగైనా మనకు శిశువు పడుతున్నాడు, ఎమ్మానుయేలు వచ్చేస్తున్నాడు, ఓ చెప్పేస్తున్నాడు సువార్త. 10వ అధ్యాయం చిగిరి అంటాడు, 7వ అధ్యాయం ఇమ్మానుయేలు అంటాడు, 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటాడు. ఇక అన్ని వాగ్దానాలు ప్రిపరేషనే. అప్పుడు దాకా పోతారు మీరు, నాయచనమైపోతారు. అక్కడ జనాల మీద పడిపోతాం అనేది సేవ కాదు. వాళ్ళ మీదేసేసుకొని, వాళ్ళు ఎన్ని మీదేసేసుకొని మీకోసం నేను ప్రార్థన చేస్తానులే అయ్యా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కలవరపడకండి, నేను రాత్రి దేవుని సన్నిధిలో కూర్చుంటానులే, మీరు వెళ్ళి పడుకోండి, ఈ రాత్రి మెలుగుండి మీకోసం ప్రార్థన చేస్తానులే. నువ్వు వెళ్ళి పరిశుద్ధపరిచే అంటే ఏంటి చేసేది? వాళ్ళ కోసం ఏడుతావే. ఇప్పుడు నేను ఆరంభం నుండి మీకు చెప్పేది అదే. ఒక ప్రసంగం కోసమైతే ఇక్కడ దాకా రాక్కర్లేదు. మీరు మీ పక్షంగా ఏడ్చే ఒక దైవజనుడు మీకు కావాలిగా.
ఇదే వాక్యం ఏంటి ఇంటికాడ కూర్చొని యూట్యూబ్లో నేర్చు కదా. దర్జాగా ఏసీ వేసుకొని సోఫాలో కాలు మీద కలిసి చికెన్ పకోడీ పక్కన పెట్టుకొని తినుకుంటా ఈ నేర్చు వాక్యం. మరి ఇక్కడ దాకా రావటం ఎందుకంటే నీకు దైవజనుడితో ఒక పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి. నీ స్థితి ఏంటో నీకు తెలియాలి, నీ కష్టం ఏంటో, బాధ ఏంటో, దుఃఖం ఏంటో, భారం ఏంటో చెప్పుకోవాలి. అది అర్థం చేసుకొని నీ పక్షంగా అతడు దేవుని సముఖంలో గోల పెట్టాలి. సంఘమంతరం ప్రార్థన గురించి వెళ్ళిపోతారు. 134 కీర్తన ఏమన్నాడు? యెహోవా సన్నిధిలో రాత్రి నిలబడు సేవకులారా. వెళ్ళిపోతున్నారు జనం, కానీ రాత్రి నిలబడిపోతాడంటే సేవకుడు. ఆయన సన్నిధిలో రాత్రి అంతా ప్రభువా నా బిడ్డల్ని కనికరించు. వారు పాపాన్ని ప్రేమించే కాదు, పాపాన్ని జయించలేక బలహీనంగా ఉంటున్నారు. కనికరించయ్యా. నీవంటి ఇష్టం లేక కాదు, నీవంటి ఇష్టం లేక కాదు, ఆ బలహీనతను గెలవలేకపోతున్నారు, ఆశలను చంపుకోలేకపోతున్నారు. కనికరించయ్యా అని వాళ్ళ మీదకి దేవుని కోపం రాకుండా ఎదురుస్తూ ఉంటాడు. అంత ఏంటంటారు? పరిశుద్ధపరిచే ప్రక్రియ. మోషే నువ్వు త్వరగా వెళ్ళి వారిని పరిశుద్ధపరచు. అలా విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాలు బయలుపరుస్తాడు. అవి పట్టుకొచ్చి చెప్పటం అది శుద్ధీకరణ. ఎక్కడ ఉంది? ఎఫెసీ పత్రిక 5:27. ముడత, మచ్చ, డాగు, కలంక వంటిది మరి ఏదైనా సరే తొలగిపోవాలని వాక్యం అనే ఉదకంతో స్నానం చేయి. కడిగి పారేయటమే వేసి రక్తం. ఏంటప్పని తప్పది, అలా చేయకూడదు. అవిధేయత మంచిది కాదు, తిరుగుబాటు మంచిది కాదు, అసమాధానం మంచిది కాదు, గర్వం మంచిది కాదు. వద్దు, ఒప్పుకో, వదిలేయ్, కడిగేయాలంతే. ఏడ్చేది అడవాల, కడిగేది కడగాలి. మోషే నువ్వు వెళ్ళి పరిశుద్ధపరచండి. మోషే ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? 1 వారి పాపాలు తాను ఒప్పుకోవటం ద్వారా, 2 వాక్యం అనే స్నానం వారికి చేయించడం ద్వారా. ఈ 2 పరిచర్యలో దైవజనుడు మీ కొరకు చెయ్యాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అన్నాడు. తీరా వచ్చిన తర్వాత మోషేని ఇలా పరిశుద్ధపరచు అన్నాడు. ఎట్లా పరిశుద్ధపరుస్తాడు దైవజనుడు? మీ పక్షంగా మీ పాపములు తనవే అన్నట్లుగా తన మీద వేసుకొని ఆడవటం ద్వారా దాన్ని విజ్ఞాపన పరిచర్య అంటారు. 2వది వాక్యం అనే నీళ్లతో స్నానం చేయించడం ద్వారా దాన్ని ఉపదేశము. విజ్ఞాపన, ఉపదేశం అనండి. ఆ 2 ద్వారా దైవజనుడు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకొరకు మనం ఎక్కడికి రావాలి? ఎప్పుడప్పుడు ఉన్నదే వారానికి ఒక ఆరాధన, అందులో పెట్టింది 2 గంటలు, అందులో 1 గంట నువ్వు తినేయి. ఎంత తీరుబాటు! ప్రారంభ ప్రార్థన టయానికి ఇంటి దగ్గర బయలుదేరుతారు తీరుబాటుగా. ఇంకా పాటలు అవుతుంటాయిలే. మరి ఏమవ్వాలనా? నువ్వు ఎంత వివి అయిపోయి అసలు నీకెంత బిజీ అసలు. ఆయన సన్నిధిలో కాలము గడుపుడు తప్ప కాలం కాదు, ఆ నియమిత కాలం కూడా మనకు బరువే. మరి టైం ఎక్కడైపోద్ది? మొత్తం గెంటేసుకుంటూ కూర్చుంటాడు ఒక బొట్టనీళ్ళు ఎట్టుకొని. ఏంటది? అది మొత్తం ఇదే గెంటేయచ్చు కదా. నేను తీర్మానం చేసుకున్నాను, కనీసం వారానికి ఒక రోజు నో ఫోన్ డే. కష్టపడుతున్నాను. ఇప్పుడు నా పరిచర్యకు 3,000 మంది సేవకులతో అనుసంధానం అంటాను. నేను ఫోన్ ఆపేసుకుంటే మామూలుగా ఉండదు గొడవ. అన్న ఏంటన్నాను, అన్న ఏంటని, రేపు పొద్దున ఉంటుంది నాకు సిలువ, మామూలుగా ఉండదు. రాత్రి పాత నొప్పికి చంపేసిందా నీకు ఎంతే, మళ్ళీ రేపు పొద్దున్న దాకా దిక్కులేదు. ఈ లోపు అయ్యగారులందరూ రేపు పొద్దున్న నా మీద ఒకరితో కురిపించేదారు చలవ. నువ్వు సడన్గా ఆపేసి ఉంటే ఎలాగన్నా, అదేంటన్నా? అంతేక ఇన్ని బ్రాంచీ సంఘాలు ఉన్నాయి, ఆత్మీయ నాయకత్వం ఎన్ని 100 మంది సేవకులు ఉన్నారు, ఐఎఫ్జే విజ్ఞాపనలో ఎన్ని 1000 మంది సేవకులు ఉన్నారు, ఎన్ని మీటింగ్స్ ఉంటాయి, ఎన్ని కథలు ఉంటాయి. అందులో 99% పని జరిగేది అంతా ఫోన్ మీద కదా. పర్సనల్గా ఎక్కడికి వెళ్తాను? నా మొత్తం లైఫ్ అండ్ మినిస్ట్రీ నడిచేదే ఫోన్ మీద 90% అయితే దాన్ని ఆపేస్తామంటే స్టీల్ ప్లాంట్ని ఆపేసినట్టు ఈ బ్యాటరీ మొత్తం అంతా కష్టమే, అయినా ఇష్టమే. స్టీల్ ప్లాంట్కి వెళ్తావా? ఇల్లు
చెప్పిన వాక్యం ఎందుకు పోయి చీలిపోయి తట్టుకుందరా బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి. మోషేను త్వరగా దిగి వెళ్ళి ప్రజలను పరిశుద్ధపరచు. దైవజనుడు సంఘమును పరిశుద్ధపరిచే ప్రక్రియలో 2 ప్రధాన విభాగాలు. ఒకటి విజ్ఞాపన, రెండవది ఉపదేశం. దైవజనుడు మీ పక్షంగా చేసే విజ్ఞాపన, దైవజనుడు మీకు చేసే ఉపదేశం, ఈ రెండింటి ద్వారా మీరు పరిశుద్ధపరచబడతారు. అందుకనే మీకు ఉపదేశం చేసే దైవజనుడు, మీ పక్షంగా విజ్ఞాపన చేసే దైవజనులు మీకు అవసరం. హల్లెలూయా. అది అర్థం చేసుకోవాలి మనం. అది మన పరిశుద్ధపరచబడట్లో దోహదపడే కార్యం. నేరుగా దేవుడు కూడా పరిశుద్ధపరిచే ప్రాసెస్. అది కూడా ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. సమయం అయితే ఉంది బిడ్డలారా. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం చదివి పెట్టండి. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. మంచోళ్ళకే, పరిశుద్ధులకే, ప్రవక్తలకే, వాడబడే వారికే, దైవ సేవకులకే, ఈ లోకములో నివసించుచున్నందున లోకము యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం వారి మీద పడి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న మనుషుల మధ్యలో ఉన్నాడు గనుక అపవిత్రత నా మీదకి వచ్చింది అని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. కొంతమంది అతీతులు ఉంటారు. అబ్బే, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో ఉన్న పాపి జనం మధ్యలో ఉన్న దోషపడి జనం మధ్యలో ఉన్నా సరే నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఏది పడదన్నదేమో. ఒప్పుకున్నాడు. వెంటనే ఏం జరిగిందంట? ఆ శరాపుల్లో ఒకడు కారుతో తీసిన నిప్పును పట్టుకొని ఎగిరి వచ్చి యెషయా పెదవులకి ఆ నిప్పును తాకించి, ఈ అగ్ని నీ పెదవులకు తాకెను గనక నీ దోషములకు ప్రాయశ్చిత్తం అయిపోయిందని చెప్పాడు. గమనించారా? అంటే ఇది నేరుగా దేవుడే పరిశుద్ధపరిచే విధానం. ఎక్కడ జరుగుద్ది ఇది? చెప్పండి, ఎక్కడ జరుగుద్ది ఇది? గడప కమ్ముల పునాదులు అదిరిపోయేలాగా పరిశుద్ధుడు ఆరాధన చేస్తుంటే, ఆ ఆరాధనలో లీనమై అభిషేకాన్ని పొంది ఆరాధిస్తూ అయ్యో నేను పాపిని ప్రభు అని పశ్చాత్తాపడుతూ ఉంటే అప్పుడు ఆరాధనలో ఆ అగ్ని వారిని. అందుకొరకే నువ్వు ఎక్కడికి రావాలి? అబ్బాయి చర్చికి రాలేదేంటి అన్నా? ఆన్లైన్లో జాయిన్ అయ్యానా? ఆన్లైన్లో జాయిన్ అయినా నువ్వేం వరి ఒక ఫోన్పేలో సందా వేసేసాను. అబ్బా, ఇది ఆన్లైన్లో జాయిన్ అయ్యాడు, ఫోన్పేలో సందా వేసాడు, గూగుల్ పేలో ఇప్పుడు పరిస్థితి తెలిపోవాలి. ఇది ఏంటండి బాబు, ఇది టెక్నాలజీ మండిపోనని సోకెక్కువైపోయింది రోకోడికి. ఎప్పుడో ప్రయాణం వల్ల, సమస్య వల్ల, ఏ దేశంలో ఉండో ఎక్కడో ఇరుక్కుపోయో ప్రార్థన రావడం కుదరక నీ మనసు ఎక్కడో మన మందిరంలో ఉన్న ఆత్మ ఎక్కడో షిప్లోనో ఫ్లైట్లోనో ఇరుక్కుపోయింది కనుక బాధపడలేక ఏదో ప్రార్థన పెట్టుకొని స్వత్రం అనుకోవటం వేరు. రాగలికి కూడా దర్జాగా చెవులు ఫోన్లు పెట్టేసుకుని ఇంటికాడ కూర్చొని కాలు ఒప్పుకుంటా. ఇప్పుడు వీడి సందా గురించి పాస్టర్ గారు వరి అయిపోయి ఎర్ర బాబు రాలేదని నేను ఇన్ని బతిమాలినట్టు ఫీల్ అయిపోయి పాస్టర్ గారు పంపించాను. థ్యాంక్ యూ, కానీ సారీ నేనేం పరిశుద్ధత పంపలేదు ఫోన్లో. ఏం భక్తి అండి ఇది? సంగముగా సమకూడి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని మహింపరుస్తూ ఉంటే, పరిశుద్ధుడు మానక దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు గడప కమ్ముల పునాదులు అద్దరిపోయేలాగా వర్షం చేస్తుంటే దేవుని ఆత్మవ్యక్తిని సంధించి పశ్చాత్తాపానికి గురై పాపాలు ఒప్పుకొని ఏడుస్తూ ఉంటే దేవుని అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి క్షమించాను బా అన్నాడు. ఆరాధించుండగా దేవుని అగ్ని నీ మీదకి రావటం పరిశుద్ధపరిచే కార్యక్రమంలో ఒక భాగం. అందుకని ఆరాధనలో పాల్పొందు. నేను మెసేజ్ టైంకి వస్తాను అగ్గొద్దేటి నీకు అమాయకం. వర్షిప్ లోపు వచ్చేసేయాలంతే.
నిలబడాలి, అందరితో పాటు ఏకీపించాలి, లీనమైపోవాలి. ఆరాధన నడిపిస్తున్న వారితో ఏకీపించి అప్పగించుకొని అలాగ దేవుని మైమరిచిపోయి ఆరాధన చేస్తుంటే దేవుని అగ్ని నిన్ను పరిశుద్ధపరచుద్ది. చాలా ప్రాముఖ్యం వర్షిప్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు దా కూర్చొని పడి ఇప్పుడు నుంచొని పడతాం కాదు. వర్షిప్ అంటే దేవుని అగ్ని నీ మీదకి దిగి వచ్చే సమయం. అన్నీ తెలిసినట్టుగానే పెద్ద హడావుడి చేస్తారు, సబ్జెక్ట్ దొరికేపటికి ఉండదు. కొంతమంది పిల్లలు చూడండి, పరీక్ష నుంచి వచ్చేటప్పుడు విజయగర్వంతో వస్తాడు, ఇరగదీశానంటాడు. ఎవరు రాసేవారంటే అసలు రాయింది ఏంటి, మొత్తం రాశాను, క్వశ్చన్ పేపర్ ఏంటి. ఇలా అమ్మ నాన్న పేపర్లో ఎతికేసుకుంటారు నెంబర్ ఆడిది. ఎన్ని నెంబర్లు ఉంటాయో ఆడి తప్ప. ఇంటికి వచ్చాడు చాలా ఫేస్కి ఇచ్చింది లేదా, బాగా రాశానే, మరి కాసేపు మెయింటైన్ చేయొద్దు. ఈ విపరీతంగా రాసేస్తే కూడా తప్పిపోయినట్టుగా కలర్ ఇవ్వద్దు. నేను ఫెయిల్ అయితే క్లాస్లో ఎవడు పాస్ అవడే. అమ్మ ఎంత జీవించేస్తాడు వీడు. సినిమా యాక్టర్లు కానీ చూస్తే ఆడిని అయ్యి బాబు అనవసరంగా మాకు ఇచ్చారు అవార్డులు అనుకుంటారు వాళ్ళు. పనికి మాల ఈ మెయింటెనెన్స్ అంతా ఎందుకు రాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసేది కొంచెం పరీక్షలు తగినట్టుగా రాయొచ్చు కదా. 4 ముక్కలు పోనీ 50 వచ్చి దగ్గర 40 వస్తాయి. పెద్ద సున్నా ఏమీ లేదు, ఇట్స్ ఎ వెరీ బిగ్ జీరో. కానీ ఇంట్లో ప్రజెంటేషన్ ఉంటుంది సార్, మరి పేపర్ మీద ప్రజెంటేషన్ ఉండదు, అంత ఇంటి దగ్గరే. అసలు అన్నీ చదివినే వచ్చినాయమ్మా, తెగరాసి. వీడు చదవలేదు, వీడికి తెలుసు కదా ఎలాగో పోతుందని. వీడి ప్రిపరేషన్ అంతా ఎలా మేనేజ్ చేయాలనే, ఎలా పాస్ అవ్వాలని కాదు, ఎలా మేనేజ్ చేయాలనేది. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏమని వీడి దగ్గర. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో మనం చేసేది అదే కనుక. పరిశుద్ధంగా ఉన్నట్టు, నీతిమంతంగా ఉన్నట్టు, యోగ్యంగా ఉన్నట్టు, అసలు దేవుడు డైరెక్ట్గా మనతో రోజు మాట్లాడేతన్నట్టు చాలా కాన్ఫిడెంట్ మేము లెవెల్స్ మెయింటైన్. ఎస్ ఆమేన్. ఎవరాడు ఫోన్ ఇదేనా, లాగేసుకోపోనది. మైక్లో చెప్పమ్మా. అమ్మా వందనాలమ్మా. నాకు మెసేజ్ ఇస్తుంది, మెసేజ్ వచ్చిందని నాకు మెసేజ్ ఇచ్చింది. అలా సైలెంట్లో పెట్టుకోవడం స్విచ్ అవుట్. నువ్వు ఎంతకాలం చేయవా, అవ్వట్లేదా? ఐదు అంతస్తుల మించి పడేసిన పగిలిపోను ఫోన్ తెచ్చిందండి బాబు. అది ఎంత మొండి ఫోన్ రా బాబు. ఓకే 1100 ఉంది అప్పుడు ఫోను. అలాగా బ్యాక్ కింద పెట్టి నొక్కేస్తుంటుంది, అవ్వదు. ప్రతి వారం ఇదే నాకు ఎదురుకుండా నా వైపు చూసుకుంటా. అసలు చాలా అమ్మాయికి ఇన్ని నొక్కేస్తుంటుంది. అదేదో అక్కడ చేసుకోవచ్చు కదా ఆ పని. మెసేజ్ వచ్చిందంట. అయ్యి బాబోయ్, స్తోత్రం హల్లెలూయా. చెప్పులు వదిలేసినట్టు అక్కడ ఫోన్లు వదిలేసిరండి మళ్ళీ వారం నుంచి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడు వచ్చేస్తుందా, ఏం పిల్లరా బాబు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత నువ్వు ఆరాధనకి రావటం, ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వడం, నిన్ను నువ్వు మైమర్చిపోయి పాటలు పాడుతుంటే అలా సొత్తం కాదు. నువ్వు మైమర్చిపోయి దేవుని ఆరాధన చేయాలి, ఆరాధన ఇన్వాల్వ్ అయిపోవాలి. దేవుని ఆత్మ నిన్నప్పుడు పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిర్గమకాండం 29వ అధ్యాయం 43వ వచనం. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే పద్ధతి చెప్తున్నాను. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడు. ఏంటది మైకు, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఎట్ట పరిశుద్ధపరచబడుద్ది ఏమండి? ఆయన మహిమ దిగి వచ్చి పరిశుద్ధపరుస్తాడంట.
ఇందాక అగ్ని వలన అనండి. ఇప్పుడు దేవుని మహిమ దిగి వచ్చి ఏం చేస్తుందటండి? ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడు? చూడండి, 40వ వచనం చదువుతున్నాను. సాయంకాలం 2వ గొర్రె పిల్లను అర్పించవలను, అది యెహోవాకింపైన సువాసన గల హోమగ్నట్లు ఉదయకాలం మంది అర్పణము, దాన్ని పానీయ అర్పణము అర్పించడం, దీన్ని అర్పించవలను. 41వ వచనం చూసారా? ఎవరు మౌనం పాటిస్తారేమిటో? చూసారా? అక్కడ పాయింట్ ఏమిటి? అది యెహోవాకింపైన సువాసన గల హోమము అనండి. ఆ సువాసన గల హోమము అర్పించినప్పుడు ఆయన మహిమ దిగి వస్తుందట. ఆ మహిమ వలన పరిశుద్ధపరచబడతాం. అంటే ఇప్పుడు ఆయన మహిమ వలన పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలి? సువాసన గల ఇంపైన హోమము యెహోవాకు. అర్థమైందా? ఇంపైన సువాసన గల హోమము యెహోవాకు అర్పిస్తే ఆయన ఏం చేస్తాడట? మాట్లాడలే మీరు. ఆయన మహిమ ద్వారా మనల్ని ఏం చేస్తాడంట? మరి సువాసన గల ఇంపైన హోమం అర్పించడానికి మీకు ఇష్టమే ఉందా? మాట్లాడతలేదు మీరు. ఇస్తారా? అగరొత్తులు ప్యాకెట్ వచ్చేస్తాం కాదు. సువాసన గల హోమం అని చెప్పేసి గ్లాసులో బియ్యం వేసి అందులో పెట్టేస్తున్నారు. అది శవం కాడ పెట్టినట్టు తీసుకొచ్చి చర్చిలోని. నాకు బుర్రపంచిలో చర్చికి వెళ్తే అక్కడంతా ధూళిగా ఉందండి. దీన్ని ఇంత ధూళిగా ఉందని చూస్తే ఏడరా ధూళి చర్చితోడ అవి ఊరుకోండి ఊదొత్తులు అయితే ఊది అన్నాను. కట్ట ఓపెన్ చేసేసి గ్లాసులో బియ్యం వేసి శవం కాడ పెట్టినట్టు పెట్టేశారండి. ఇది సజీవుడుకు దేవుని మందిరం కదా, శవాల దగ్గర పెట్టినట్టు ఈ పెట్టారేటండి? తప్పండి, అదేనండి దేవుడి కాడ పెట్టాం. దేవుడి కాడ దేవుడు సజీవుడు రా, సచ్చివాడు తలాపని పెడతారు కదా, అగరొత్తులు వేసినప్పుడు కాడ పెట్టారేటని అడిగితే అదే మరి అదే దేవుడు, ఆ దేవుడు తిరిగి లేచాడు. మీరు సజీవుడైన వారిని మృతులు ఎందుకు బతుకుతున్నారు? ఆయన ఇలా ఉన్నాడు లే. ఎన్ని ఊదొత్తులు అంటే ఏదో ఒత్తులు. యెహోవాకు సువాసన గల హోమం అర్పిస్తే ఆయన మహిమ వలన పరిశుద్ధపరుస్తాడట. మరి సువాసన గల హోమం అర్పించడం అంటే ఈ వాసన వచ్చేది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నాకు షుగర్ పేషెంట్ కదా, రాత్రులు సరిగ్గా మీటింగ్లకి 11 అయిపోయి సరే పడుకుని పోతే పొద్దున్న లేచిపడి ఆకలేస్తుంటుంది. రాత్రులు చాలా సగం తినకుండానే ఎక్కేస్తుంటాను నేను. ఓసారి తెల్లగడ్డ బండి ఎక్కాను నా కర్మకి ఇక్కడ విశాఖపట్నం స్టేషన్లో. పొద్దున్న 5 గంటలకు ఇడ్లీలు పొగలు వచ్చేస్తున్నాయి. ఆ వేడి ఇడ్లీలు పొగలు చూసి నాకు స్వాదం వచ్చేసింది. ఆ రైల్వే స్టేషన్లో తిన్నా, ప్రాణం పైన తిన్నాం. కానీ ఆ రోజు ఎందుకో మరి గోధుమలు దొరికిపోయాను. ఇడ్లీ వేడిగా ఉంది నానా రా అన్నాడు, ఇచ్చేసాను, తీసేసుకున్నాను. ఆడు డీప్ ఫ్రిడ్జర్లో తీసినట్టు ఉన్నాయి చల్ల ఐస్ గడ్డలు. ఇదేట్రా మరి పొగ వచ్చేస్తుందా? పొగ బెల్లోటి ఉంది ఆడి దగ్గర, నాకు తెలియదు. నల్ల బెల్లోటి వెలిగించి అక్కడ పెట్టాడు, అదో పొగ వచ్చేస్తుంది. 3 రూపాయలు పొగ బెల్లు వెలిగించి 3 వాయిలు ఇడ్లీ అమ్మేసాడు. అందులో పెద్ద బకరగాడు నేనే కొనేసాను. ఇడ్లీలు చల్లగా ఐసులా ఉన్నాయి. ఆ పొగ ఏంటంటే ఈ అని చూపిస్తున్నాడు పిల్ల. అని మరి ఇంటికాడ వేసి పట్టుకొస్తాం ఇంక విడిగెళ్ళకుంటానే ఇదే అని చూపుతున్నాడు. అమ్మ బాబోయ్, జనాలు మోసపోకుండా జాగ్రత్తగా ఉంటానని ప్రపంచమంతా చెప్తుంటాను నేను. అడ్డంగా బుక్కపోయినాడు దగ్గర పొగ చూసి. నేను ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఇంత పొగబెల్లు ఎట్టేసి ఇడ్లీ ఏమిచ్చాను తెలియదు నాకు. అలా పొగలు వచ్చేస్తుంటే నేను బండిలో చూసేపాటి ఇచ్చి బాబోయ్ తెల్లరగట్ట కదా ఇప్పుడు వేసి ఉంటాడు అనుకున్నాను నేను. సబ్జెక్ట్ ఏంటంటారు? సువాసన గల హోమం అంటే ఈ బిల్ల వెలిగించేస్తాం కాదు, అది ఏదో షో చేసేసి అడావుడు కాదు. మీరు యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం అర్పించగలిగితే తన మహిమ వలన పరిశుద్ధపరుస్తాడు. ఆ హోమం ఎలా అర్పించాలి? పొగ బిల్లలు ఊదొత్తులు కాదు. మరి ఏం చేయాలి? లేవియాకాండం 3వ అధ్యాయం 4వ వచనం చదువునా? లేవియాకాండం 3:4. ఆ సమాధాన బలిపశువు యొక్క నేను ఒప్పుకోను. మధ్యలో చిన్నది ఉంది కదా, అతడు పైన 2, 3, 4 కలిపేశారు కదా. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును. మీరు అందరూ అన్ని పదాలు కష్టపడలేరు, కొవ్వు ఈజీగా ఉంటుంది, అదొకటి పట్టుకోండి. ఆంత్రముల లోపటి కొవ్వును
ఆంత్రముల మీది కొవ్వు, కొవ్వు, 2 మూత్ర గ్రంథుల వాటి మీదనున్న డొక్కల మీదనున్న కొవ్వు, కాలేజము మీద మూత్ర గ్రంథుల మీదనున్న వప్పను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. ఇంకా అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైని దాన్ని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇందాక నుంచి అన్నారు కదా అర్పించేస్తామని. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పిస్తే అప్పుడు ఆయన తన మహిమ వలన పరిశుద్ధపరుస్తాను అన్నాడు. మరి ఇంపైన సువాసన గల హోమం అంటే ఏంటి? కాలేజము మీద ఉన్న కొవ్వు, కాలేజము లోపల ఉన్న కొవ్వు, మూత్ర గ్రంథుల మీద ఉన్న కొవ్వు, డొక్కల మీద ఉన్న కొవ్వు, ఆంత్రముల మీద ఉన్న వాప, ఈ కొవ్వంతా కూడా ఏం చేయాలంట? అర్పించాలంట. అంటే కొవ్వంతా తీసుకొచ్చి నిప్పుల మీద అలా వేసేస్తే అది కాలిపోయి కరిగిపోతుంది, చూశారు? అప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అప్పుడు నేను నా మహిమతో మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానన్నాడు. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం ఏమిటాయి అంటే మన కొవ్వు దేవుని బలిపీఠం మీద అగ్నిలో కాలిపోవటమే ఇంపైన సువాసన హోమం. యథార్థంగా గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి, మీరు సాక్షాన్ దేవుని సన్నిధిలో నా కొవ్వును నేను ఆ బలిపీఠం మీద పెడుతున్నాను. ఈవెన్ డొక్కల మీద ఉన్న కొవ్వు కూడా, లోపల దాగి ఉన్న కొవ్వు, ఒకడు చూస్తేనే పొగరుబోతుల్లో కనపడతాడు, కొంతమంది కనపడరు, వినయమూర్తులా కనపడతారు. అంతరంగంలో చాలా కఠిన వైఖరి ఉంటుంది. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి అన్నట్టుగా ఒకడు ఆయన నడకాడు, చాలా పొగరుబోతులో ఉన్నాడు అన్నట్టు కనబడిపోతాడు. కొంతమంది కనబడరు. చాలా సంవత్సరాల క్రితం మిర్యాలగూడ అనే పట్టణంలో ఒక సేవకుల సదస్సులో వాక్య పరిచయం చేశాక ఓ 60 సంవత్సరాల కంటే పైన ఉన్న వయసున్న ఒక దైవజనుడు పెద్ద ఆయన వచ్చి, ఆయన చాలా దీనుడు అనే సాక్ష్యం ఉంది ఆయనకి. ఆయన మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తూ 2 మాటలు చెప్పి బోరుమని ఏడ్చాడు. ఏమి చెప్పకుండా ఏడ్చేస్తున్నాడు ఏంటి అని అందరూ ఓపిక పడితే 2 నిమిషాలు తమాయించుకొని దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని ఏం చెప్పారంటే, నేను గర్విష్ఠు అని అంటే మీరు ఎవరైనా నమ్ముతారా అంటే ఎవరా? అయ్యో లేదు సార్ అని చెప్పంటే మీకెవ్వరికి కనబడని అహం నాలో ఉండేది. ఈ రోజున దేవుని అగ్ని దిగిరాగా ఆ అహము దహనమైపోయింది. నేను ఈ రోజున నిజంగా దీనుడిగా మార్చబడ్డానని ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు. చాలాసార్లు ఎదుటివారి దృష్టికి మనము దీనులంగా వినయ మనస్కులంగా కనబడతాం, మన బాడీ లాంగ్వేజ్ని బట్టి, మన యొక్క తీరుని బట్టి. కానీ లోపల ఆ కఠినత్వం మొండి వైఖరి ఉంటుంది. సహోదరుల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, దైవజనుల మీద కానీ, ఇరుగు పొరుగు విషయంలో కానీ కొవ్వు కలిగిన ప్రవర్తన చాలామందిలో ఉంటుంది, సహజంగానే ఉంటుంది. ఆయా అవయవుల మీద పేరుకుపోయిన కొవ్వు, చివరికి డొక్కల మీద ఉన్న కొవ్వు కూడా తీసుకొచ్చి బలిపీఠపు నిప్పుల్లో వేసేయాలంట. దేవుని అగ్ని మీద నీ కొవ్వు కరిగిపోతే అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అప్పుడట తన మహిమ వలన పరిశుద్ధపరుస్తాడంట. ఆమేన్. చాలా విషయాల్లో మనకి చాలా స్టబర్న్గా ఉంటాం. మన పేరెంట్స్ విషయంలో కూడా లోబడం, మన టీచర్స్ విషయంలో లోబడం, దైవజనులకి లోబడం, చాలా కఠినమైనటువంటి పొగరుతో కొన్ని ప్రవర్తన కలిగి ఉంటాం. నువ్వు ఎవరి విషయంలో ఇలాంటి వైఖరి కలిగి ఉన్నా దేవునికి ఇష్టమైనది. ఆ కొవ్వంతా తీసి బలిపీఠం మీద సమర్పణ చేయాలి, దేవుని అగ్నిని కాల్చివేయాలి. అప్పుడు ఆయన మహిమ నీ మీదకి వచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఓవరాల్గా మనకున్న ఆశ ఏంటి? పరిశుద్ధపరచబడాలి. అందుకొరకే దేవుని మందికి రావాలి. నువ్వేదో భక్తుడివని, తెలివైన వాడివని, కృపావరములు కలిగిన వాడివి, ప్రసంగం చేయగలవని, మైకిస్తే స్టేజి ముందు బాగా మాట్లాడతావని ఈ ప్రదర్శన కొరకు కాదు కదా మనం వచ్చేది. ఆచారానికి అలవాటు కోసం కాదు, పరిశుద్ధపరచబట్టడానికి వస్తున్నాం. ఆరాధనకు వచ్చామంటే తిరిగి వెళ్ళేటప్పుడు మన తలంపులు, ఆలోచనలో పరిశుద్ధపరచబడిన వారమై తిరిగి వెళ్ళాలి మనం. దైవజనుడు మన పక్షంగా చేసే విజ్ఞాపన, దైవజనుడు బోధించే ఉపదేశం ఒక ఎత్తు. నేరుగా దేవుని అగ్ని దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచేది, దేవుని మహిమ దిగి వచ్చి పరిశుద్ధపరిచేది ఒక ఎత్తు. దైవజనుని విజ్ఞాపన, దైవజనుని వాక్య ఉపదేశం, ఆ రెండు ఒకవైపు, మనది రెండు ఒకటి. ఆరాధించుచుండగా దేవుని అగ్ని దిగి రావటం, మన కొవ్వంతా దేవుని బలిపీఠం మీద అర్పించడం ద్వారా ఆయన మహిమ దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరచడం. ఈరోజు ఒప్పుకోగలవా నువ్వు?
ఆరాధనలో నిన్ను నువ్వు మైమర్చిపోయి ఆరాధించడం ద్వారా దేవుని అగ్ని నీ మీదకి రావాలి అని. నీ కొవ్వును, గర్వాన్ని ఆలోచించుకో. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, సేవకులతో, సహోదరులతో పనిచేసి చూడటం ఎలా ఉన్నావు? నీ కొవ్వంతా బలిపీఠం మీద తీసుకురాగలిగితే, దాన్ని వదిలేసుకోగలిగితే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేయండి. నిన్ను పరిశుద్ధపరిచి యెహోవా నిన్ను కనికరించును గాక. ప్రార్థన.